రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి అనే పరిస్థితి మనకు అర్థమవుతుంది కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కేవలం నియోజకవర్గాల సమీక్షలకే పరిమితం కాగా ఇక నుంచి పూర్తి స్థాయిలో ఆయన రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేలాగా సరికొత్త కార్యాచరణను కూడా ఆయన రూపొందిస్తున్నారంటున్నారు. వచ్చే ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున పాదయాత్ర చేయబోతున్నారన్న మాట వినిపిస్తుంది. ఈ లోపునే జిల్లాల పర్యటన ముగించుకుని క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క కేడర్ని సమాయత్తం చేయాలనేటువంటి ప్లాన్లు కూడా ఆయన ఉన్నారంటున్నారు. పాదయాత్ర మొదలైన తర్వాత ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అంతకంటే ముందే అన్ని విషయాల్ని చక్కదిద్దుకోవాలని ఆయన చూస్తున్నారు అంటున్నారు. ఇందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేనటువంటి నాయకుల్ని మార్చడం లేదా కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలు ఆయన తీసుకోబోతున్నారని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు కొందరు ముఖ్య నేతలను ఆహ్వానించడం వంటి మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి అంటున్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం అని చెప్పుకోవాలి. గత 3 ఎన్నికల్లో అంటే 2014, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం ఎంపీ సీట్ని ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయింది. వరుసగా 3 సార్లు అక్కడ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా స్థానాన్ని దక్కించుకోవాలి అని ఒక గట్టి పట్టుదలతో అయితే ఉంది. శ్రీకాకుళం ఎంపీ సీట్లో ఒక బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న తరుణంలో కిల్లి కృపారావు పేరు తెర మీదకైతే వచ్చింది. సో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం వైసీపీ వ్యూహాన్ని అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో గత 28 ఏళ్లుగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే ఎంపీలుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందులో 13 సంవత్సరాల పాటు ఎర్రనాడి ప్రాతినిధ్యం వహించగా గత 15 సంవత్సరాలుగా రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉంటూ వస్తుంది గత 3 సార్లు. అయితే 2019 ఎన్నికల్లో అప్పుడు 2009లో అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కిల్లి కృపారాణి ఎర్రనాయుడు ఓడించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా అప్పట్లో బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఆమెను వైసీపీలోకి తీసుకొచ్చి అక్కడ ఎంపీగా పోటీ చేస్తే రామ్మోహన్ నాయుడికి ఒక స్ట్రాంగ్ పోటీ ఇవ్వచ్చు అనేటువంటి భావన కూడా ఉన్నట్టు చెప్తున్నారు. మహిళా కార్డుతో పాటు అక్కడ ఉన్నటువంటి మరొక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకురాలు కావడం వల్ల 2029 ఎన్నికల్లో ఆమె సరైన అభ్యర్థి అవుతారు అనేటువంటి అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారనేటువంటి వార్తలు కూడా చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల రికార్డుని పరిశీలిస్తే రామ్మోహన్ నాయుడు ఏమీ భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం సాధారణ మెజారిటీతో మాత్రమే ఎంపీగా గెలుస్తూ వచ్చారు ఆయన. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీలో ఉన్నటువంటి బలమైన వర్గం అంతర్గతంగా రామ్మోహన్ నాయుడికి మద్దతు ఇవ్వడం వల్లే ఆయన నామమాత్రపు మెజారిటీతో బయటపడ్డారనేటువంటి కామెంట్స్ కూడా మనకు వినిపించాయి. ఈసారి కనుక వైసీపీ ముందుగానే మేల్కొని ఒక బలమైనటువంటి అభ్యర్థిని రంగంలోకి దించితే రామ్మోహన్ నాయుడికి విజయం అంత సులువేమీ కాదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాల్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది ఈ అంశాలను చూడాల్సి ఉంటుంది.